నిరంకుశత్వం అనే అంధకారంలో కూరుకుపోయిన వెనిజులాకు ప్రజలకు ప్రజాస్వామ్య వెలుగులు పంచేందుకు అలుపెరగని పోరాటం చేస్తున్న ధీరవనిత మరియు కొరీనా మచాడో అత్యున్నత గౌరవం లభించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆశలపై నీళ్లు చల్లుతూ ఈ వెనిజులా ప్రతిపక్ష నాయకురాలను ఏడాది ప్రతిష్టాత్మక నోబెల్ శాంతి పురస్కారానికి నార్వేజియన్ నోబెల్ కమిటీ ఎంపిక చేసింది. ప్రాణాలకు తెగించి శాంతి మార్గంలో మచాడో చేస్తున్న కృషి అందరికీ స్ఫూర్తిదాయకం అంటూ అవార్డు ప్రకటన సందర్భంగా శుక్రవారం ప్రశంసించింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అదే సందర్భంలో మా పోరాటానికి మద్దతు ఇస్తున్న ట్రంప్కి అవార్డు అంకితం ఇస్తున్నా అని చెప్పడం ద్వారా రివర్స్ అయింది. ఇప్పుడు వీళ్ళు చెప్తున్నటువంటిది ఏంటి, అక్కడ వీళ్ళ పోరాటం ఏదో చేస్తున్నారు అద్భుతంగా వెనిజులా అని. అమెరికా నడిపిస్తున్నది. ఇప్పుడు ఎట్లయితే వాడు మన యూనస్ ఉన్నాడు బంగ్లాదేశ్, వాడికి అంటే రామన్ మెగసెసే అవార్డు ఇస్తేనేమో భారత వ్యతిరేకులు అనమాట, భారత దేశ ద్రోహులకి రామన్ మెగసెసే అవార్డులు ఇస్తుంటారు. ప్రపంచవ్యాప్తంగా ఎవరికి నోబెల్ వస్తుందో వాళ్ళు ఆయా దేశాల్లో అమెరికా తరపున పనిచేసి పెట్టేటటువంటి తాబేదారులు, సోరోస్ గ్రూప్ బ్యాచ్ అనమాట. అది అసలు విషయం రాయడానికి పత్రికలకి దమ్ము ధైర్యం చాలు సావదు. లేకపోతే గాజాలో అమల్లోకి